3 సీట్లపై పీఠముడి విప్పేందుకు హస్తం అధిష్టానం రెడీ అయినట్టే కనిపిస్తుంది. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ సీట్లపై దాదాపు నెల రోజులుగా మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్ ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఖమ్మం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బంధువైన రామసాయం రఘురామిరెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఇక హైదరాబాద్ నుంచి ఎంఐఎం అధినేత ఓవైసీకి ధీటైన అభ్యర్థిగా భావించిన సమీరుల్లా ఖాన్ ను బరిలోకి దించేందుకు హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అలాగే కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్ రావు ఇంతకు ముందే నామినేషన్ వేయడంతో వెలిచాల పేరుని అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. కాసేపట్లో ఈ ముగ్గురు పేర్లను అధికారికంగా ప్రకటిస్తారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. రైట్ 3 సీట్లపై పీఠముడి విప్పేందుకు హస్తం అధిష్టానం రెడీ అయినట్లే కనిపిస్తుంది. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ సీట్లపై దాదాపు నెల రోజులుగా మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్ ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఖమ్మం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బంధువైన రామసాయం రఘురామిరెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఇక హైదరాబాద్ నుంచి ఎంఐఎం అధినేత ఓవైసీకి ధీటైన అభ్యర్థిగా భావించిన సమీరుల్లా ఖాన్ ను బరిలోకి దించేందుకు హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అలాగే కరీంనగర్ విషయానికి వస్తే వెలిచాల రాజేందర్ ఇంతకు ముందే అక్కడ నుంచి నామినేషన్ వేయడంతో వెలిచాల పేరుని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఈ ముగ్గురు పేర్లను అధికారికంగా ప్రకటిస్తారంటూ గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఫోన్లో శ్రీనివాస్. థ్యాంక్ యూ దీపిక. కాంగ్రెస్కి సంబంధించిన పెండింగ్ పార్లమెంటరీ అభ్యర్థులకు సంబంధించి పీఠముడు వీడిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే అంటే ప్రతిరోజు దీని మీద ప్రధాన చర్చ జరగడం, అదేవిధంగా ఈరోజు ప్రకటిస్తారనడం, రేపు ప్రకటిస్తారని చెప్పేసి అట్లా పోస్ట్ పోన్ అవ్వడం జరుగుతుంది అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి. కానీ మొత్తానికి అంటే 2 రోజుల్లో అంటే ఎల్లుండితో ఈ ఏదైతే నామినేషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల్ని అయితే కొలిక్కి తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా మొదటి నుండి కూడా ఉత్కంఠంగా, అదేవిధంగా ఇటు తీవ్ర పోటీ నెలకొన్న ఏదైతే ఖమ్మం పార్లమెంటు స్థానానికి సంబంధించి ఇటు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రసాద్ రెడ్డికి, అదేవిధంగా బట్టి విక్రమార్క సతీమణి నందినికి టికెట్ ఇప్పించాలని కూడా ఇద్దరు అధిష్టానం దగ్గర పట్టుబట్టడం, అది పెండింగ్లో పెడుతూ వచ్చింది. సో మొత్తానికి ఈ నేపథ్యంలో కూడా ఇటు ఒక ఖమ్మం పార్లమెంటు స్థానం పక్కన పెడితే ఈ రెండు దాంతో ముడిపడి ఉన్న అంశం. ఎందుకంటే సామాజిక సమీకరణాలను కూడా పాటించాలని కూడా భావిస్తున్న కాంగ్రెస్ దీనికి సంబంధించి ఇటు ఖమ్మంలో ఒక రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా కరీంనగర్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి టికెట్ ఇవ్వాలని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఖమ్మం టికెట్ వ్యవహారం కొలిక్కి తీసుకొచ్చి ఇటు కరీంనగర్ ప్రకటించాలని కూడా భావించింది. ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా ఇటు అధిష్టానం పెద్దల దగ్గర ఇద్దరిని మెప్పించడానికి ప్రయత్నం చేశారు. ఇటు బట్టి విక్రమార్కని, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, అదేవిధంగా అయితే ఏఐసీసీ అగ్రనేతలు కూడా రంగంలోకి దిగిన పరిస్థితి. కానీ ఇద్దరు ససేమిరా అనడంతో అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన నేపథ్యం. ఈ నేపథ్యంలో తాజాగా కూడా నిన్న బెంగళూరులో కూడా మల్లికార్జున ఖర్గేతో ఇద్దరు నేతలు కూడా భేటీ అయ్యారు. ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క భేటీ ఇద్దరిని సద్దుమణించే ప్రయత్నం చేశారు.
వేశారు. మరొక వైపు ఇటు ట్రబుల్ షూటర్గా కాంగ్రెస్కి ట్రబుల్ షూటర్గా భావిస్తున్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ కూడా రంగంలోకి దిగి వారిద్దరితో మాట్లాడి అది కొలిక్కి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా ఏదైతే ఇద్దరిలో అంటే కుటుంబ సభ్యులకు కాకుండా ఒకవేళ టికెట్ ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా మేము ప్రతిపాదించిన వ్యక్తులకు టికెట్ ఇవ్వాలని కూడా వాళ్ళు అక్కడ ఏదో అంటే మాట్లాడినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సమీప బంధువు రఘురామరెడ్డి పేరు ప్రతిపాదించారని చెప్తాం అధిష్టానం వర్గాల ద్వారా కాంగ్రెస్ గాంధీభవన్ వర్గాల ద్వారా సమాచారం. ఈ నేపథ్యంలో కూడా ఇటు బట్టి విక్రమార్క కూడా ఖమ్మం స్థానానికి సంబంధించి రాయల్ నాగేశ్వరరావు పేరు ప్రతిపాదించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కూడా తాజా పరిణామాలు చూసినట్టయితే వెలిశాల రాజేందర్ వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన నేత వెలిశాల రాజేందర్ కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి అంటే అధికారికంగా ప్రకటించక ముందే నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి. ఈ నామినేషన్కి రాజేందర్కి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మద్దతు ఇవ్వడంతో కూడా ఆయన నిన్న పొన్నం ప్రభాకర్ మద్దతుతో నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో దాదాపుగా అంటే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం కన్ఫర్మ్ అయిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో రఘురామరెడ్డి ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బంధువు రఘురామరెడ్డికి దాదాపు టికెట్ కన్ఫర్మ్ అయిందని కూడా సమాచారం. ఈ నేపథ్యంలో కూడా ఇటు హైదరాబాద్కు సంబంధించి కూడా సమీరుల్లా ఖాన్ మొదటి నుండి కూడా ఎంఐఎంకు ధీటుగా భావిస్తున్న ఎంఐఎంని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా అక్కడ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన నేతకు టికెట్ ఇవ్వాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న అదేవిధంగా హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సమీరుల్లా ఖాన్కు దాదాపు టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పాలి. మొత్తంగా ఈ టికెట్ల వ్యవహారం అయితే కొలిక్కొచ్చింది, అదేవిధంగా ఉత్కంఠకు తెరపడిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ఎల్లుండితో నామినేషన్ గడువు ముగియడంతో ఈరోజు ఖచ్చితంగా ఈ ముగ్గురు అభ్యర్థుల్ని మరికొంచెం సేపట్లో కావచ్చు సాయంత్రం వరకు ముగ్గురు అభ్యర్థుల్ని అధికారికంగా ప్రకటించి వారికి బీఫామ్ అందజేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు అంటే ఇంతకుముందు ఏదైతే 14 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులకు కూడా కాంగ్రెస్ అధిష్టానం బీఫామ్ ఇంతవరకు ఇవ్వలేదు. అయితే ఇప్పటికే వాళ్ళు మొదటి సెట్ నామినేషన్ దాఖలు వేశారు. రెండో సెట్ నామినేషన్ దాఖలుతో పాటు బీఫామ్ తీసుకొని వాళ్ళు నామినేషన్ వేస్తారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు సాయంత్రం వరకు అయితే ఈ ముగ్గురు అభ్యర్థుల్ని అధిష్టానం ఖరారు చేసే అవకాశం ఉందని చెప్పాలి. దీపిక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.